అలాగే దెయ్యాలు ఆత్మలు పునర్జన్మలు, దెయ్యాలు ఆత్మలు పునర్జన్మలు. దెయ్యాలు ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే మళ్ళీ మనం న్యూటన్ దగ్గర పెడదాం. న్యూటన్ యాపిల్ పండు పడితే కింద భూమి ఆకర్షణ శక్తి వల్ల పడుతుంది అని కనిపెట్టాడు, అంతే కదా. భూమి ఆకర్షణ శక్తి లేకపోతే యాపిల్ పండు పడదు, అలాగే ఉంటుంది, కింద పడదు. అది అక్కడ ఉంటుంది అంతే. గాలి వీస్తే గాలి అలా తేలుతూ ఉంటుంది. అది అంతరిక్షంలో అదే జరుగుతుంది. అర్థమవుతుందా? అవునా కదా? ఇప్పుడు నేను ఇది పట్టుకున్నాను అనుకోండి, ఇది కింద పట్టలేదు. ఎందుకు పట్టలేదు? ఎగ్జాక్ట్లీ పట్టుకున్నాను కాబట్టి. కాసేపు అయితే నా జబ్బలాగుతుంది. ఎందుకు లాగుతుంది? నేను పని చేస్తాను కాబట్టి. ఈ వెయిట్ ఎంత ఉందో ఈ వెయిట్ని అదే ఫోర్స్తో భూమి లాగుతుంది. దానికి వ్యతిరేకంగా అంతే బలాన్ని నేను అప్లై చేస్తున్నాను. అర్థమైందా? పెద్ద రాయి అనుకోండి, ఇట్లా షేక్ అవుతూ ఉంటాను, వదిలేస్తాను, అంతే కదా. అంటే ఈ బలం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నరాలు, రక్తం ప్రవహిస్తుంది, నేను ఫుడ్ తింటున్నాను, ప్రతినిత్యం వాటికి నా గుండె శుభ్రపరుస్తుంది, ఊపిరితిత్తులు ఉండి ఇది ఇస్తుంది కాబట్టి. సపోజ్ నాకు మీరు భోజనం పెట్టలేదు అనుకోండి, గాంధీ గారు నేను పడుకుంటుగా పాపం ఇలా కళ్ళు ఎప్పలాగా అలా పడుంటాం. దెయ్యం అనేది ఉంటే అది దాని అంటే దెయ్యాలు రాళ్ళు వేయటం, దెయ్యాలు మీద పడి కొరకడం, అవన్నీ సినిమాల్లో గ్రాఫిక్స్లో పాజిబుల్ అవుతుంది, కానీ మామూలుగా సాధ్యపడదు. ఎందుకంటే ఒక రాయి ఎత్తి వేయాలి అంటే, ఈ రాయి భూమి నుంచి ఎత్తాలంటే దానికి ఆ రాయి బరువు ఎంత ఉందో అంత కౌంటర్ ఫోర్సు పనిచేయాలి. ఆ బలం దానికి ఉండాలి అంటే ఆ నరాలు, దానికి మళ్ళీ ఆహారము సప్లై ఇద్దరితే దారి లేదు. ఇప్పుడు నరాలు లేనటువంటిది, ఆహారం తిన్నటువంటిది, ఏమీ లేకుండా ఉండేటువంటిది గాలిలోకి ఎత్తడం అనేది సాధ్యం కాదు. ఇది అర్థం లేనటువంటి విషయం. ఇది మనిషికి భయం వల్ల రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇకపోతే పునర్జన్మ అంత దరిద్రమైన ఆలోచన ఇంకోటి లేదు. పునర్జన్మని మీరు భౌతికవాదులుగా లేకపోతే హేతు విజ్ఞాస వ్యతిరేకవాదులుగా కాదు, సమదర్శిత్వం ఉన్నటువంటి వాదులుగా అంగీకరించకూడదని నా డిమాండ్. ఎందుకంటే పునర్జన్మ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి రాశాడంటే, పునర్జన్మ ఉన్నాయని నేను శాస్త్రీయంగా నిరూపిస్తానని రాశాడు. చాలామంది నాస్తికులు అంబేద్కర్ బొమ్మలు పెట్టి తిరుగుతారు. నేను అడిగాను, అంబేద్కర్ బొమ్మలు ఎందుకు పెడతారు, గాంధీ బొమ్మ ఎందుకు పెట్టట్లేదు? గాంధీ హీరామ్ అనడం వాళ్ళకి కోపం. కానీ అంబేద్కర్ పునర్జన్మ నిరూపిస్తానంటే వాళ్ళకి తెలియదు పాపం ఆ విషయం. వాళ్ళు చదువుకోరు. మనకంత చదువుకోని నాస్తికులు, చదువుకోని ఆస్తికులు, చదువుకోని విప్లవకారులు, చదువుకోని కమ్యూనిస్టులు, చదువుకోని అంబేద్కర్ రెడ్డితో నిండిపోయాం మనం. వీళ్ళ మనం ఏం చేయగలుగుతాం? గాంధీ గారు పునర్జన్మలు ఉన్నాయి కానీ సైంటిఫిక్గా నిరూపించలేమని చెప్పాడు. అది ఒక విశ్వాసం మాత్రమే, అంతకంటే దాటలేదని. ఇది కొంచెం మెరుగ్గానే ఉంది. నాకు తెలిసి పునర్జన్మం సాధ్యం కాదు. బౌద్ధము ఆత్మలను అంగీకరించలేదు, బౌద్ధాన్ని అనాత్మవాదము అంటారు. ఇప్పుడు పునర్జన్మ అనేది సాధ్యమైంది అంటే, పలానాయన పలానా దగ్గర పుట్టాడు అంటే, విన్నారు కదా, ఏది పుట్టింది? ఈ రెంటికి మధ్య లింక్ ఏంటి? లింక్ ఏంటంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నది. నేను చచ్చిపోయినప్పుడు ఆత్మ అలా వెళ్ళిపోతుంది. సినిమాలు చూశారు కదా, వెంటనే పక్కన లైట్ దీపం ఆరిపోతుంది, కిటికీ ఏమైనా తెరిచుంటే దాంట్లో వెళ్ళిపోతుంది అది బయటికి. ఏం కాసేపు కూర్చుంటే మనకు తెలియదు, అది పైకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ పుట్టాలన్నమాట, కొత్త శరీరాన్ని ధరించాలి. గీతలో ఏం చెప్పారంటే, చొక్కా వేసుకున్నట్టుగా ఈ గీతతో ఇదే ప్రాబ్లం. పాత ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక, దాన్ని అగ్ని దహించలేదు, ఏమీ చేయలేదు. కానీ అది కొత్త వస్త్రం, జీర్ణ వస్త్రాలని పక్కన పడేసి ఏదో వాసాంసి జీర్ణాన్ని ఏదో విహాయ, ఏ విధంగా పాత వస్త్రాలను కింద పడేస్తామో ఆ విధంగా కొత్త చొక్కా వేసుకుంటే ఆ విధంగా ఆత్మ వేసుకుని వెళ్తుందంట. ఇదంతా చొక్కా అంట, అది వాళ్ళు చెప్పింది. నేనేమన్నానంటే, ఇది ఎప్పటి నుంచి ఈ పని చేస్తుందని అడుగుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మనం అంతా ఎలా పుట్టామంటే, మన తల్లి తండ్రి పడుకున్న తర్వాత తండ్రి యొక్క వీర్యకణములు తల్లి యొక్క అండము కలవడం వల్ల పుట్టాం. వీర్యకణం ఒకటి కాదు, ఒకేసారి కొన్ని లక్షలు రిలీజ్ అవుతాయి. వాటితో పాటు ద్రవం రిలీజ్ అవుతుంది. ఈ ద్రవంలో ఇవి ఒకదాని మీద ఒకటి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అవి కొట్టుకుని వెళ్ళిన తర్వాత ఒక వీర్యకణం చేరుకుని అండం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, బీజము క్షేత్రం లింటో క్షేత్రం ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, బీజం గొప్పదని వీళ్ళు నమ్మేవారు. అండం ఇంత భారీగా ఉంటే ఈ తోకతో ఈదుకుంటూ వచ్చిన వీర్యకణం చాలా చిన్నది. ఈ ఒక్కటే కణం దీంతో సంయోగం చెందిన తర్వాత జైగోట్ అనే మొదటి కణం ఏర్పడుతుంది. ఆ క్షణాన మనం పుట్టాం, అర్థమైందా? 9 నెలల తర్వాత బయటకు వచ్చాం. ఈ మధ్యలో ప్రాసెస్లో కణ విభజన జరుగుతూ మనిషి రకరకాలైనటువంటి బాడీ పార్ట్స్ ఏర్పడుతున్నాయి. ఆత్మ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది. ఈ పునర్జన్మ ఆత్మ పుట్టింది కదా, ఎప్పుడు వచ్చింది? ఒకవేళ మరీ దారుణంగా నేను ఆత్మరూపంలో మా అమ్మ నాన్న పడుకుని ఉన్నప్పుడు ఎప్పుడు ఎంటర్ అవుదామని పైన తిరుగుతూ ఉన్నానంటే చాలా అసహ్యంగా ఉందండి నాకు. మళ్ళీ కాంపిటీషన్, చాలా ఆత్మలు తిరగచ్చు కదా.
ఇప్పుడు ఆత్మ కొంతకాలం తర్వాత వచ్చిందంటే కొంతకాలం నేను ఆత్మ లేకుండా ఉన్నాను ఒప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పొట్టలో ఆత్మ లేకుండా కొంతకాలం ఉన్నానన్నమాట. లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి, పొట్టలో ఉన్నప్పుడు నాకు ఆత్మ లేదనమాట. పొట్టలో వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఈ ఆత్మని లేబర్ రూమ్లో తిరుగుతూ ఎప్పుడు ఎంటర్ అవుతామని చూస్తున్నామని అనుకోవాలి. లేబర్ రూమ్ కదమ్మా, సిజేరియన్ ఫిక్స్ చేశారంటే మళ్ళీ అక్కడే పరిగెట్టాలి, వెంటనే ఎంటర్ కావాలి. ఇది క్వైట్ కామెడీ ఇది. అంటే ఈ ఆత్మలు ఇలా ఎంటర్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మరుక్షణమే ఈ రెండు కలుసుకున్న మరుక్షణమే నీ ఉనికి ప్రారంభమైంది, ఎక్కడో ఆగిపోతుంది నీ ఉనికి. ఇవన్నీ కూడా ఈ కణాలు కొన్ని పోతున్నాయి, కొన్ని కణాలు వస్తున్నాయి. అంచేత నీకు ఆత్మ లేదు, జీవాత్మ అనేది పచ్చి అబద్ధం. ఆత్మలు లేవు. బ్రహ్మం అన్న చోట పరబ్రహ్మం వాడారు, ఆత్మ అన్న చోట పరమాత్మ, శుద్ధ అబద్ధం. అది వాళ్ళు వాడింది ఒకటే వాడారు, ఆత్మనే వాడారు. ఆ తర్వాత వచ్చింది ఈ ఆత్మ పరమాత్మ గీత గోళ తర్వాత వచ్చింది. ఫస్ట్లో వాళ్ళు వాడింది ఆత్మ బ్రహ్మం అన్నీ ఒకటే శబ్దానికి వాడారు. ఆత్మ శబ్దం ఉపనిషత్తు ఉపయోగించింది. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, తత్ ఇలాంటి అనేక అక్షరము ఇలాంటి అనేక పదాలతో ఒకటే విషయాన్ని వర్ణించింది. తర్వాత వీళ్ళు తయారు చేసుకుంటే తోకలనే దానికి ఎవడు బాధ్యుడు అవుతాడు? ఇప్పుడు నీకు ఆత్మ లేదు, నీకు జీవాత్మ లేదు, నువ్వే లేవు. నీవు కొన్ని శరీరంలో కొన్ని కణాల యొక్క కాంబినేషన్ అవి ప్రతినిత్యం మారుతున్నాయి. అవి ఏం చేస్తా నీకు తెలియదు. నువ్వు అవి కాకుండా కొన్ని కూడా ఇంకా నీ బాడీలో ఉన్నాయి. ఇన్ని విషయాలు వాస్తవాలు. కష్టంగా ఉంది చాలా డైజెస్ట్ చేసుకోవడం. నేనేమంటానంటే పునర్జన్మ ఈజ్ నాట్ పాసిబుల్. మరి ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే, మతంలో ఒక తిక్కాలోచన వల్ల, ఒక దుర్మార్గం వల్ల వచ్చింది. తిక్కాలోచన ఏమిటంటే, ప్రపంచంలో అంతా కూడా సక్రమంగా ఉంది కదా, ప్రపంచంలో ఈ తొండ దాన్ని తినేసింది, ఆ తొండను మరొకటి తినేసింది, మరొకటి దాన్ని ఇంకోటి తినేసింది, అంతే కదా. ఎలకని పిల్లి తినేస్తుంది, పిల్లిని కుక్క తినేస్తుంది, కుక్కని మరొకటి కూడా తినగలుగుతుంది. ఇట్లా ఒక సైకిల్ నడుస్తుంది. సృష్టి అంతా క్రమపద్ధతి నడుస్తుంది. అన్నీ కూడా చివరికి చచ్చిపోయిన తర్వాత, అది డైనోసార్ అయినా సరే, అంత భారీ జంతువు అయినా సరే, చచ్చిన తర్వాత అది మామూలు మట్టిలో కలిసిపోయింది. ఇంత సక్రమంగా ఇంత పద్ధతిగా ఉన్న తర్వాత వాడు నాకు అన్యాయం చేశాడే దుర్మార్గుడు, వాడికి కూడా ఏదో శిక్ష పడాలి కదా. బహుశా పైన ఏదో పడుతుంది, లేకపోతే వాడు మళ్ళీ నాకులాగే వాడు పుట్టి ఈసారి నేను వాడిని బాధ పెడతాను, వాడు నా చేతిలో బాధపడతాడు అనుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ జన్మలో నువ్వు కనుక హింస చేస్తే నువ్వు మళ్ళీ మేకవై పుడతావు, అదేమో యజమాని పుట్టి నిన్ను కోసుకొని మంచిగా బిర్యానీ చేసుకుని తింటుంది అని చెప్పారు. అంతే కదా. కబీర్ ఒక పోయం రాశాడు. దాంట్లో ఏమని రాశాడు? మేక కషాయం చూసి నవ్వుతుంది, నవ్వితే వాడు కత్తి పొదలు పెడుతూ ఉంటాడు. నన్ను చూసి నవ్వుతున్నావు ఏంటంటే, ఏదో అక్కడ కొంచెం గడ్డి పరకలు అవి ఇవి కల్పించి మేసినందుకే నాకు ఎంత పనిష్మెంట్ అయితే నీ బతుకేంటా అని అనుకున్నాను అంటది. మేక కూడా పునర్జన్మలు నమ్ముతుంది పాపం. విషయం అంటే ఇలాగ ఒక శిక్ష పడాలి, అన్యాయం సరిపోవాలి, అక్రమం ఉండకూడదు, సక్రమంగా ఉండాలి, సృష్టి క్రమత ఉండాలి అనే ఆలోచన నుంచి పుట్టింది. రెండో దరిద్రపు ఆలోచన ఏంటంటే, ఈ కుల వ్యవస్థలో చాలా దుర్మార్గంగా అణచివేసిన తర్వాత వీడు తిరగబడకుండా, వాడు ఎందుకు బ్రాహ్మడు మంచిగా ఉన్నాడంటే వాడు చాలా పుణ్యాలు చేశాడు గత జన్మలో, ఎన్నో జన్మల తర్వాత వాడికి అది వచ్చింది. నీకా నువ్వు ట్రై చేసుకో, 1000 జన్మల్లో నువ్వు మంచి చేసిన తర్వాత కొంచెం అక్కడి నుంచి నువ్వు వైశ్యుడు కావచ్చు, అక్కడ కూడా మళ్ళీ ఇంకో 100-150 చేస్తే క్షత్రుడు కావచ్చు, అక్కడి నుంచి బ్రాహ్మడు కావచ్చు. జన్మలంట్లో ఉత్కృష్టమైనది బ్రాహ్మణ జన్మ. ఈ ప్రచారం చేయడం కనిపెట్టారు. అంచేత నువ్వు పునర్జన్మ వ్యవస్థను అంగీకరిస్తున్నావంటే ఈ జన్మలో ఈ పునర్జన్మలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో, ఐఎమ్ వెరీ సారీ, చండాల యోని అనేటువంటి దాంట్లో నేను ప్రవేశపెడతానని చెప్పాడు. ఉపనిషత్తులో కూడా ఉంది ఈ మాట. దీన్ని మనం అంగీకరించలేం. ఇది అసమానతకి తార్కాణం, దుర్మార్గం. ఇది గీతను మొత్తం నేను ఎందుకు తలకాయ నెత్తివి పెట్టుకుంటే ఏది పెట్టుకుని నేను కింద మైనస్లు తీసేయాల్సిన అనుమానం లేదు దాంట్లో. ఇది ఏమిటంటే వాళ్ళ యొక్క దోపిడిని, వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థను మీ తలలో పెట్టారు. ఇప్పుడు అంబేద్కర్ కనుక పునర్జన్మ సైంటిఫిక్ అని చెప్తే నేను మళ్ళీ వెంటనే ఆయన వచ్చేవారు అడుగుతుంటే ఎందుకు నేను కింద కులంలో పై కులంలో పుడుతున్నాను? ఇది మొత్తం వ్యవస్థ కర్మ సిద్ధాంతాన్ని బలపరచడానికి వచ్చింది. కర్మ సిద్ధాంతం అనేది పునర్జన్మ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఇవి నువ్వు తిరుగుబాటు చేయడానికి వీలెక్కడ వచ్చినాయి. ఎందుకు ఆయన అనవసరంగా ఆడిపోసుకుంటావు బ్రాహ్మణులే? ఆయన ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని అలా పుట్టాడు. నువ్వు చేసుకో, నువ్వు మంచి పనులు చేసి మంచిగా ఎదిరించకుండా సేవ చేస్తే నెక్స్ట్ జన్మలో బెటర్గా ఉంటాను. దాన్ని నమ్మి 1000 సంవత్సరాల నుంచి ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మలో అనే కాన్సెప్ట్ మీద జనం బతికారు.
ఎప్పుడైతే మీరు పునర్జన్మను అంగీకరించడం మొదలుపెట్టారో ఆ క్షణం ఈ మొత్తం ఈ దోపిడీ అసమానత్వ భావజాలానికి మీరు దాసోహం అంటాం తప్పితే మరి ఏది దారి లేదు మీకు. అందుకని కూడా విప్లవకారులుగా మీరు దీన్ని అంగీకరించకూడదని చెప్తున్నాను. నేను ఎదుర్చించేసి ఒకటే కాదు, అర్థమైందా మీకు విషయం? అంటే దెయ్యాలు ఆత్మలు ఏ విధంగా మైనస్, దేవుడు కూడా అలాగే మైనస్. దేవుడు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది, ఆయన కూడా భోజనం చేయాల్సిందే. దేవుడు నీకు ముక్తి ఇచ్చి ఆకాశంలోకి వెళ్ళడం కానీ ఎక్కడి నుంచి శక్తి వచ్చింది నేను అడుగుతాను. భౌతిక నియమాలని భిన్నంగా ప్రపంచంలో ఏది లేదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు. అందుకని దేవుడిని అతీతం మొదలుపెట్టాం మనం. అతీతం అనేది రుజువు కావాలి, ఆ తర్వాత రుజువు, అప్పుడే నీకు అతీతం అవుతుంది. అంచేత దేవుళ్ళు దెయ్యాలు లేకపోతే మీకు సంబంధం లేని చెత్త చెదారము, ఇగో వాస్తు, ఈ సమస్త దరిద్రం కూడా హేతు జిజ్ఞాసకు వ్యతిరేకమైనది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్, 9848030089.